కరీంనగర్ జిల్లాకి వెళ్దాము. కరీంనగర్ లో మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అక్కడ ఈ రోజున్న ఇష్యూ ఏంటంటే ఈ రోజు అక్కడ ఫైనాన్స్ దందా ఎక్కువగా నడుస్తున్నట్టుగా తెలుస్తుంది. కరీంనగర్ జిల్లాలో అక్రమ ఫైనాన్స్ యూనిక్ అనే ఒక ఫైనాన్స్ సంస్థ ఏదైతే చిట్టీల రూపంలో డబ్బులు కట్టించుకొని కస్టమర్ల దగ్గర ఆ డబ్బులు ఇవ్వకుండా టర్మ్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళని చిన్న చూపు చూడటం, డబ్బులు అడిగిన వాళ్ళని కొట్టడం, తిరగడం అలాంటి పనులు చేస్తూ ఉంది. అయితే బాధితులు మాత్రం దీనిపైన కంప్లైంట్ చేస్తున్నారు, లబోదిబోమంటున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? శ్రీకాంత్, యూనిక్ ఫైనాన్స్ సంస్థ చేస్తున్న నిర్వాహకాల గురించి చెప్పండి. గుడ్ ఈవినింగ్. అయితే శిరీష, ఈ రోజు అక్రమ ఫైనాన్స్ ఏదైతే కరీంనగర్ జిల్లాలో ఇటీవల విచ్చలవిడిగా అక్రమ ఫైనాన్స్ దందాలు చేస్తున్నారు. అయితే ఈ రోజు తాజాగా యూనిక్ ఫైనాన్స్ అని ఒక ప్రైవేట్ సంస్థ తమ కస్టమర్ల దగ్గర లక్షల్లో డబ్బులు వసూలు చేసి వాళ్ళకి మెచ్యూరిటీ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి మాత్రం నిరాకరిస్తున్నారు. ఏదైతే ఇబ్బందులు ఉండి వాళ్ళు చాలా మట్టుకు నిరుపేదలు, మధ్యతరగతి ప్రజలంతా కూడా ఫైనాన్స్ లో డబ్బులు ఎక్కువగా తీసుకుంటుంటారు. అయితే గతంలో కరీంనగర్ జిల్లాలో ఒక పెద్ద ఇష్యూ జరిగింది. ఏదైతే ఏఎస్ఐ అంటే పోలీస్ ఆఫీసర్ గా ఉన్న ఏఎస్ఐ బొబ్బల మోహన్ రెడ్డి అక్రమ ఫైనాన్స్ అంటే 10% వరకు కూడా ఫైనాన్స్ ఇల్లు తనఖా పెట్టుకొని అలాంటి ఇష్యూలో కూడా పెద్ద ఎత్తున ఒక వ్యక్తి, ఒక ప్రముఖ వ్యాపారవేత్త సూసైడ్ చేసుకునే పరిస్థితి కూడా ఉండేది. అప్పుడు ఉన్న కమిషనర్ కమలాసన్ రెడ్డి ఈ ఇష్యూలో ఏదైతే అక్రమ ఫైనాన్స్ దందాలో చాలా మట్టుకు రేడ్లు చేసి అలాంటి వారిని ఉపేక్షించబోమని చెప్పేసి హెచ్చరికలు ఇచ్చి పెద్ద ఎత్తున అక్రమ ఫైనాన్స్ దారులకు చెక్ పెట్టారు. కాకపోతే ఇటీవల చాప కింద నీరులా మళ్ళీ అక్రమ ఫైనాన్స్ దారులు కొనసాగుతున్నాయి. అంటే ప్రైవేటు ఆఫీసులు, వ్యాపార సంస్థలు కాకుండా అక్రమంగా అంటే వీరికి ఎలాంటి రిజిస్ట్రేషన్ ఉండదు, ఏమీ ఉండదు. కాకపోతే వాళ్ళు ఒక ప్రామిసర్ నోటు మీద అమాయకుల దగ్గర, ఇది చిరు వ్యాపారులు కానీ మధ్య తరగతి వ్యాపారులు కానీ వాళ్ళ దగ్గర ఒక ప్రామిసర్ నోటు మీద సంతకం తీసుకొని వారికి డబ్బులు, బిత్తికి డబ్బులు ఇస్తుంటారు. అది మామూలుగా ఉండదు. అది ఏదైతే పెద్ద ఎత్తున ఇంట్రెస్ట్ తో ₹5 వడ్డీతో కూడా బిత్తికి ఇస్తూ ఉంటారు. డబ్బులు కట్టని పక్షంలో వాళ్ళని చాలా వేధింపులకు గురి చేస్తున్నారు. మనము ఇటీవల చూడొచ్చు, లోన్ యాప్ వేధింపులకు చాలా మంది బలైపోయారు. లోన్ యాప్ అంటే ఒక నిర్ణీత సమయం ఉంటుంది కాబట్టి అది కట్టలేని వాళ్ళు పెద్ద ఎత్తున సూసైడ్లు చేసుకున్న ఘటనలు మనం చాలా చూసాం. కాకపోతే ఈ అక్రమ ఫైనాన్స్ లో ఎంత అంటే గడువు ముగిసిన తర్వాత కూడా ఏదైతే మళ్ళీ ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది, అంటే గడువు పెంచుకుంటూ వారి దగ్గర ప్రతి నెలకి కూడా వారి దగ్గర వడ్డీకి వడ్డీ అంటే చక్ర వడ్డీ రూపంలో కూడా డబ్బులు వసూలు చేసే పరిస్థితులు అయితే ఉంటాయి. అయితే ఈ రోజు తాజాగా యూనిక్ ఫైనాన్స్ సంస్థ బాధితులు మేము కట్టిన డబ్బులు మాకు రావట్లేదు అని చెప్పేసి గగ్గోలు పెట్టిన పరిస్థితులు ఉన్నాయి. గతంలో కొందరు వ్యాపారస్తులు ఎవరైతే అక్రమంగా ఈ వ్యాపారాలు నిర్వహిస్తున్నారో పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి పెద్ద ఎత్తున దాడులు నిర్వహించి ప్రామిసర్ నోట్లు, దానికి సంబంధించిన పెద్ద ఎత్తున నగదు కూడా సీజ్ చేశారు. కాకపోతే ఆయన బదిలీ అనంతరం ఇటీవల చార్జ్ తీసుకున్న సుబ్బరాయుడు ప్రధానంగా యువత మత్తుకు బానిసైన గంజాయి, మాదక ద్రవ్యాలు ఇలాంటి వాటి మీద ఫోకస్ ఎక్కువ చేశారు. కాకుండా ట్రాఫిక్ రూల్స్, ఏదైతే ట్రాఫిక్ రూల్స్ కూడా క్రమబద్ధీకరణ ఇలాంటి వాటి ఎక్కువ ఫోకస్ చేశారు. ఇంకా ఈ ఫైనాన్స్ ఆగడాలో తన దృష్టికి రానట్టు ఉంది. అయితే ఈ రోజు జరిగిన ఇష్యూతో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఇప్పుడున్న కమలాసన్ రెడ్డి, అప్పుడున్న కమలాసన్ రెడ్డి అయితే దీన్ని ఒక రకంగా అదుపులోకి తీసుకొచ్చారని కూడా చెప్పొచ్చు శిరీష. రైట్ శ్రీకాంత్, అంటే ఇప్పుడు ఎవరైతే ఈ యూనిక్ సంస్థ ఫైనాన్స్ చేస్తున్నారో దేనికి సంబంధించిన వాళ్ళు, అంటే ఏదైనా పార్టీ అండదండలు ఉన్నాయా లేకపోతే అధికార పార్టీ నేత? ఎవరు వీళ్ళు ఇంత పెద్ద ఎత్తున ఈ దందా చేస్తున్నారు? 10%, 5% కూలీలకి ఇచ్చి, చిన్న చిన్న వడ్డీ వ్యాపారులు చిన్న చిన్న పనులు చేసుకుని కూలీలకి ఇచ్చి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నట్టుగా తెలుస్తోంది. దీనిపై అక్కడున్న పోలీసులు నాయకులకి ఏమైనా సమాచారం ఉందా? అసలు ఏంటి? తప్పకుండా శిరీష, ప్రతి వ్యాపారం ఏదైతే ఈ ఫైనాన్స్ వ్యాపారంలో ఉన్న ప్రతి వ్యాపారస్తుడికి పెద్ద సంబంధాలు ఉంటాయి. అంటే రాజకీయ నాయకులతో కానీ, పోలీస్ బాసులతో కానీ చాలా మందికి పరిచయాలు ఉంటాయి. ఏదైతే ఇలాంటి బాధితులు వెళ్ళి కొంచెం హడావిడి చేసినప్పుడు వారిని బుజ్జగించే ప్రయత్నం చేస్తుంటారు. ఆ సమస్య పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళినప్పుడు ఆ పోలీస్ స్టేషన్ లో కూడా సెటిల్మెంట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే ఈ అక్రమ వ్యాపారం అంటే ఓన్లీ రిటర్న్ ఫైనాన్స్ లే కాకుండా దాదాపుగా ఏదైతే నుంచి కూడా తమ వ్యాపారాలు నిర్వహించేవారు
మధ్యతరగతి వ్యాపార సముదాయాల నెలవారీగా రోజువారీగా కలెక్షన్లు వసూలు చేస్తూ, అంటే వాళ్ళకి ఎలా రిజిస్ట్రేషన్ ఉండదు. ఇది కూడా కరీంనగర్ జిల్లాలో పెద్ద ఎత్తున విచ్చలవిడిగా వ్యాపారం కొనసాగుతుంది. మామూలు మధ్యతరగతి వ్యాపారస్తులను రూ. 5 రూపాయల వడ్డీతో డైలీ ఫైనాన్స్ ద్వారా కోట్లు లక్షలు కోట్లు వచ్చిన వ్యాపారస్తులు కూడా చాలా మంది ఉన్నారు. అయితే రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.